వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జనరల్గా ఈ న్యూస్లో ఒకటే కాకుండా అప్పుడప్పుడు చాలామంది వక్తలు రాసేటువంటి వ్యాసాలు ఇవన్నీ కూడా చదువుతుంటా. ఏదైనా నచ్చింది అంటే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అది ఓపెన్ టాక్లో చేసేటప్పటి నుంచి కూడా ఒక అలవాటు అయిపోయింది నాకు. అంటే ఇప్పుడు నా ఒక్కడికే తెలియడం కాదు, నాతో 10 మంది కన్నా తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో. అలాగే మన అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ అయినటువంటి అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు కూడా చాలా చక్కటి రచయిత. ఆయన మంచి రచయిత. ఆయన ఫీలింగ్స్ అన్నీ కూడా చాలా క్రిస్ప్గా ఉంటాయి. మంచి గోదావరి వెటకారం ఉంటుంది, హాస్యం ఉంటుంది, అన్ని రకాల నవరసాలు కనిపిస్తూ ఉంటాయి అందరూ. ఆయన రాసేటువంటి వాటిల్లో కొన్ని ఆర్టికల్స్ నచ్చుతాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన రాసింది ఒకసారి చూస్తే కనుక నేను ఆయనకి పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక విలేకరిగాను, అనలిస్ట్ గాను ఇంకో రకంగా కాదు, వ్యక్తిగతంగా ఎందుకు నేను ఆయనకి అభిమాని అనేది ఇందులో మీకు తెలుస్తుంది. మొత్తం అంతా కూడా ఆ జిస్ట్ అన్నది ఇందులో పట్టుకోవడం జరిగింది. ఈ ఆర్టికల్ ఈరోజు మీకోసం అడుసుమిల్లి కామెంట్స్ అన్న సిరీస్ పేరుతోటి గతంలో ఓపెన్ టాక్లో ఉన్నప్పుడు భేతాళ కథలు అని చెప్పి ఆయన రాసేవాళ్ళు, ఒక్కొక్క సిచ్యువేషన్ అనాలిసిస్ చేసి. సో అది ఒక పుస్తకం కిందది కూడా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. సో చూడాలి ఏం జరుగుతుందో. సో ఆయన రాసినటువంటి ఒక చిన్న ఆర్టికల్ మీకోసం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఈయన అత్యంత దురదృష్టవంతుడు ప్లస్ అదృష్టవంతుడు. అదే సమయంలో దురదృష్టం నీడలా వెన్నంటే ఉంటుంది. ఎందుకు దురదృష్టవంతుడు అంటే, అదృష్టం ఎంత కలిసి వచ్చినా ఈయన ఎన్ని పనులు చేద్దామన్నా దురదృష్టం పక్కనే తిరుగుతూ ఉంటుంది కొంతమంది వల్ల. అది ప్రతిపక్షాలు కావచ్చు, ప్రత్యర్థులు కావచ్చు, సొంత వాళ్లే కావచ్చు. సో ఇలాగా ఈయన మాట్లాడితే తూకం వేసినట్టు ఉంటాయి మాటలు. ఈయన ఆలోచనలు, విధానం, విజన్ భవిష్యత్తులో అందరూ మాట్లాడతారు. ఈయన ఇవాళ ఆలోచిస్తే రేపో ఎల్లుండో దేశం, ప్రపంచం కూడా ఆలోచిస్తుంది. అలాగే ఈయన విజన్ కూడా. కానీ ఈయన రామ అంటే మంత్రం, ఆ రామ మంత్రం ఈయన మాత్రం అంటే అది బూతులో వినిపిస్తుంది. అదే నేటి రాజకీయం. వ్యవసాయం లాభసాటిగా లేదు, ఇతర మార్గాలు వెతుక్కోవాలి అంటే వ్యవసాయం దండగా అన్నాడని హోరెత్తించి ఊరేగించారు. ఏం వ్యవసాయం దండగా అనిపించడం లేదా? ఇప్పుడు అందరూ గుడ్ల నీరు కక్కుతూ అదే అంటున్నారు. ధర ఉంటే పంట ఉండదు, పంట పండితే ధర ఉండదు. వ్యవసాయ ఉత్పత్తులు రోడ్డు పాలు చేస్తున్న దృశ్యాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాగే 2 కళ్ళ సిద్ధాంతం, ఇదే మాట అనేక రాజకీయ పార్టీలు మాట్లాడాయి. కొందరు ఒంటికన్ను, మందబుద్ధులు తప్ప. ఇంకుడు గుంతలు, పనికి ఆహార పథకం, జన్మభూమి పేర్లు మారినా ఇప్పటికీ మంచి కార్యక్రమాలే. అమరావతి నిర్మాణాల తాత్కాలికం అన్నటువంటి మాటని పట్టుకొని ఆయన్ని దోషిగా చూపెట్టే ప్రయత్నాలు ఇప్పటికీ ఆగలేదు. నిర్మాణాలు శాశ్వతం, అందులో నిర్వహించే కార్యక్రమాలు తాత్కాలికం అన్నది వివరంగా చెప్పుకోలేకపోవడం బాబుగారి దురదృష్టం. అది అర్థం చేసుకోలేనంత సన్నాసులు అనుకోలేదేమో. రాజధాని ప్రాంత రోడ్లు, నిర్మాణాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా పచ్చి అబద్ధాలు మాట్లాడేవారు ప్రజల్ని ఎంత చులకనగా చూస్తున్నారో అర్థమవుతుంది. ఇక్కడ చులకన అన్న మాట కంటే ఇంకా తీవ్రమైన పదజాలం వాడాలి. అదో బూతులండి, ఎందుకు వచ్చిన మాట అలా చూస్తున్నారన్నమాట. 5 ఏళ్లలో పూర్తి చేసేయాలి కదా అంటున్నారు. భూ సమీకరణను అడ్డుకున్నారు. రైతుల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. కోర్టుల్లో కేసులు వేశారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ద్వారా అడ్డుకోవడానికి చూసి కాలం వృధా అయ్యేలా చేసిన బొలిశెట్టి సత్యనారాయణ లాంటి జనసేన నాయకుడు కూడా 5 సంవత్సరాల్లో ఏమీ జరగలేదని టీవీలో కూర్చుని పేల్తాడు. 4 ఏళ్ళు అంటకాగిన బీజేపీ వాళ్ళు అదే కారు కూత కోస్తారు. ఏమీ జరగలేదని టీవీల్లో పేల్తారు. వాళ్ళంటే ఇక ఈ వైసీపీ వాళ్ళు, వాళ్ళ అవివేకులు, వాళ్ళకి విద్య తక్కువ, విచక్షణ తక్కువ. ప్రత్యర్థులు కాబట్టి చంద్రబాబుకి సంబంధించి వ్యతిరేకంగానే మాట్లాడతారు, అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉంటారు. మరి జనసేన, బీజేపీ, ఇతర మేధావులకి ఏమైంది? వైసీపీని, టీడీపీని ఒకే ఘాటన కట్టడం 2 కళ్ళ సిద్ధాంతమే కదా. చంద్రబాబు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, ఏ నాయకులని దగ్గరికి తీసుకుంటారో, ఏ పార్టీతో పూచుకోవాలనుకుంటారో, ఏ వర్గాలకి ఎక్కువ మేలు చేయాలనుకుంటారో, ఏ అధికారులకి స్వేచ్ఛ ఇస్తారో వారు ఆయనకి విప్పి చూపించి పచ్చిబూతులు తిడతారు. పోతా పోతా చేతికందిన పెంట జల్లేసిపోతారు. ఇది ఆయనకున్నటువంటి అత్యంత పెద్ద దురదృష్టం. ఇక ఆయన పార్టీ సంక్షోభం ఎదుర్కొన్నప్పుడు పార్టీకి గుదిబండలుగా ఉన్నవారు తమంతట తాము దూరంగా జరిగిపోతారు. పార్టీలో చాలామంది సీనియర్లు అసూయతోనో, అసంతృప్తితోనో చంద్రబాబుకి అడ్డం లేకుండా కనుమరుగైపోతారు. ఆఖరికి పార్టీ ఆవిర్భావం తర్వాత అత్యంత ఘోరంగా ఓడిపోయి దాడులతో, వేధింపులతో నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురవుతున్నప్పుడు జీరో ఓటు బ్యాంక్, దాన్ని కొంచెం అధికమైన 2 జోగి పార్టీలు ఏకమై బూడిద రాల్చుకుంటూ అధికారంలోకి వచ్చేస్తామంటూ ప్రజలకి బోల్డంత వినోదం పంచుతున్న వేళ ఎలా గెలిచారో ఏమో. సూపర్ విక్టరీ సాధించిన వారు వారి గొయ్యి వారు తవ్వుకుంటూ ప్రతిపక్షాలు దేని మీద పోరాటం చేయాలో తెలియనంత ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
ఎవరు తమ కండగా నిలిచారో వారిని చావగొట్టి చెవులు మూసేస్తుంటే బీజేపీ, జనసేన లాంటి పార్టీలకి రాష్ట్రంలో బలపడే ఛాన్స్ వచ్చిన వారు సిరిరా మోకాలడ్డినట్టు పిల్లిమొగ్గలేయడం. గత 3 ఏళ్లుగా ఎదురైనటువంటి విపత్తులు, అభివృద్ధి లేమి, పాలనా వ్యవహారం అరాచకం, అధిక ధరలు, ప్రతిరోజు ప్రజలు చంద్రబాబును తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇవన్నీ కళ్ళెదుట కనిపిస్తున్న కేంద్రం, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పక్షాలు చంద్రబాబుని విమర్శించడం, హేళన చేయడం, దూషించడంతో సరిపెడుతున్నారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు అదృష్టమే, ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రజలు మాత్రం ఆయన విలువని తెలుసుకుంటున్నారు. ఆయనకు వరమాల వేయక తప్పదు. నిజానికి ఆయన ఓడిపోలేదు, ప్రజలు మాత్రమే ఓడిపోయారు. ప్రజలు ఓటమి నుండి కఠినమైన, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పాఠాలు నేర్చుకుంటున్నారు. గతంలాగే ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా చంద్రబాబు రామా అంటే బూతులాగే వినిపిస్తుంది. ఇది మాత్రం ఆయన్ని వదలదు. ఆయన పేరు తారక మంత్రం నిత్యం జపిస్తూనే ఉంటారు ఈ ప్రజలు కానీ, ప్రత్యర్థులు కానీ. ఇది అడుసుమిల్లి శ్రీనివాసరావు గారి అంతరంగం. ఆయన కామెంట్స్ కరెక్టే. అమరావతిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పేమన్నా ఉంది అంటే కనుక లేదు, మనకి ఇంకా కొంచెం పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి భవనాలు ఇవన్నీ ఉండాలి. అంటే ఏదో ఇడ్లీ పాత్రను ఇంకోటి కామెడీ చేస్తూ ఉంటారు ప్రతిదానికి తీసుకెళ్ళి. ఏది తీసుకోండి మీరు, ఏదో ఒక ఆకృతి కనిపిస్తూనే ఉంటుంది. ఇందులో ఏంటి, ఏం పెట్టారు అనేది ఆలోచించాలి. సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లేవా అంటే ఎన్నో భవనాలు ఉన్నాయి ఇండియాలో, వాటిని చూసి వాటి పరంగా కూడా చూడొచ్చు. అలాగే విదేశాల్లో అనేక ఆకాశహర్మ్యాలు ఉన్నాయి, అందులో నుంచి ఏదో ఒక మోడల్ని తీసుకోవచ్చు. డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు, ఇచ్చేసేస్తున్నారు, అవినీతి జరిగిపోతుంది. పైసా ఆదాయం కానీ, పైసా ఉపయోగం కానీ లేదు దీనివల్ల, వీళ్ళు చేసిన దానివల్ల. ఈయన కేవలం తాత్కాలికం, అంటే ఇక్కడ సర్వీసెస్ మాత్రమే. అంటే ఇప్పుడు హైకోర్టు ఉంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనం ఉంది, అది కాకుండా ఇంకా పెద్దది కట్టాలి అనుకున్నారు. అది డిస్ట్రిక్ట్ కోర్ట్ అవుతుంది, మనం ఇంకా హైకోర్టుని ఇంకా పెద్ద చేద్దాం, సెక్రటేరియట్ని ఇంకా పెద్ద చేద్దాం, ఇవి మిగతా వాటికి ఉపయోగించుకోవచ్చు, మిగతా కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి అది కరెక్ట్గా పోర్ట్రై చేయడంలో తప్పు చేయడం వల్ల ఆ తాత్కాలికం అన్నటువంటి ఒక్క మాట ఎంత డ్యామేజ్ చేసిందంటే మిగతా వాళ్ళు చెప్పలేకపోయారు. అంటే ఆయన అనుకున్నారు, అర్థం చేసుకుంటారు మన వాళ్ళు, రాజధాని నగరం అంటే ఏదో ఇంట్లో కూర్చొని బాత్రూమ్ కట్టినట్టు కాదు కదా, ఆలోచించాలి అని. మరి మన బొలిశెట్టి సత్యనారాయణ గారు పెద్ద మేధావి, మరి ఆయనకి తెలియదా 5 ఏళ్లలో రాజధాని కట్టాలా? మరి కేసులు ఎందుకు వేసినట్టు రాజధాని కట్టాలన్నటువంటి వాళ్ళు ఇలాంటివి అర్థం కావు. ఎన్నని చెప్పాలండి ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఎన్నని చెప్పాలి? దే బ్రీఫ్డ్ మీ అని చెప్పి ఏదో ఒక ఆడియో క్లిప్ రిలీజ్ అయితే అవును ఆయనదే వాయిస్, ఆయన ఏం చెప్పారు అందులో, దాని ముందు జరిగినటువంటిది ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? కేవలం ఆ వీడియో ఒకటి చూసినంత మాత్రాన అందులో ఇదంతా అయిపోయింది, రేవంత్ రెడ్డి ఇచ్చేశాడు, ఈ నోటికి ఓటు కేసులో ఇది అయిపోయాడు, అది ఇది అని చెప్తారు. అసలు ఛార్జ్ షీట్లో ఏముందో తెలుసా? కనీసం చదువుకున్న వాళ్ళేనా? లేదు. ఇలాంటివి మనం మాట్లాడకూడదు, తప్పు. ఇలాంటివి ఎవరన్నా డీటెయిల్డ్గా చెప్తూ ఉంటే పచ్చ కుక్కలు, కమ్మ బ్యాచ్ ఇవే చెప్తారు. అసలు వాస్తవం వాళ్ళకి తెలిసినా అర్థం చేసుకోలేరు, ఇలాంటిది ఉంటుంది. అందుకే ఆ మనిషి అలాగా ఉంటారు. కొంతమంది టార్చ్ బేరర్స్, అంతే, టార్చ్ బేరర్ అనిపించుకోవడానికే ఉంటారు కొంతమంది, మిగతా వాళ్ళు అలా కాదు. ఎందుకంటే విజన్ 2020 డాక్యుమెంట్ కానీ మిగతావి కానీ ఇప్పుడు భారతదేశం చూస్తున్న దాంట్లో ఎవరికి ఉందండి? ఆ రోజుల్లోనే అమెరికా నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏదో దేశాలు తిరిగి వచ్చాం అది ఇది అని చెప్పుకుంటే మాత్రం అయిపోతుందా? అరిచెయ్యి అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు అన్నట్టు ఏదో చేసేసాం, కమ్మకులం ముద్ర వేసేసాం, లేదంటే ఇంకోటి వేసేసాం, పచ్చ బ్యాచ్ అనేసాం అంటే ఆయన చేసినటువంటి దాన్ని ప్రజల జీవితాల్లోంచి ఎవ్వరూ జరపలేరు. వ్యవసాయం దండగా నిపుణం లేదు, వ్యవసాయం లాభసాటిగా లేదు. ఆ ఒక్క మాట అన్నదానికి ఆల్టర్నేట్స్ చూసుకోవాలి. తర్వాత తరం వాళ్ళు, అటు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటే పిల్లలు ఇంకో ఉద్యోగం చేసే వాళ్ళకి దన్నుగా నిలవండి. ఇది ఆయన చెప్పి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీని డెవలప్ చేస్తే దాని మీద ఇష్టం వచ్చినట్టు కారుకోతలు కూసి ఏదో మాట్లాడతారు వీళ్ళు. ఇంకా పెద్ద ఐరనీ ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీలో వీళ్ళు పనిచేస్తూ ఉండడం, అదే అభివృద్ధి కార్యక్రమాల్లో వీళ్ళు పాలు పంచుకుంటూ ఉండడం. ఇది పెద్ద జోక్. అంటే తిట్టే వాళ్ళందరూ వచ్చి తిడతారు, ఇంకా బాడీ షేమింగ్ చేస్తారు, వ్యక్తిత్వపరంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళకి లేనట్టు. ఇంకేం చెప్పలేం. సో ఇలాగా అడుసుమిల్లి శ్రీనివాసరావు గారి వ్యాసంలో నాకు బాగా ఇటీవల కాలంలో నచ్చినటువంటి దాంట్లో ఇది ఒకటి. ఇలాగే ఇంకా ప్రతి వారం కాస్త సాహిత్యం మీదనో ఇంకో దాని మీదనో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అదర్ దెన్ పాలిటిక్స్ కాస్త నవ్వుతూ
సరదాగా ఆలోచించడానికి, సరదాగా కాలక్షేపం చేయడానికి, అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు సైంటిఫిక్గా కూడా మనం మాట్లాడుకుందాం, కొన్నిటి గురించి, తెలియని వాటి గురించి తెలుసుకుందాం. ఇలాంటివి మీ ఏ టాపిక్స్ ఇంకా మనం తీసుకొచ్చి అనేది మీరు కూడా సజెస్ట్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐకాన్ పాలిటిక్స్ని చూస్తూనే ఉండండి. నేను మీ పవన్ కృష్ణ.